వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మన జీవితంలోని అందమైన మూమెంట్స్ని ఎప్పటికీ గుర్తుంచుకోవడానికి ఫొటోస్, వీడియోస్ తీయించుకుంటాం. ఈ మధ్య కాలంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్, మెటర్నిటీ షూట్స్ బాగా పెరిగిపోయాయి. ఓ జంట 9 నెలల ప్రెగ్నెంట్ తన భర్తతో కలిసి తీసుకున్న ఫొటోస్, మెటర్నిటీ షూట్ అనేది ఇప్పుడు బాగా ట్రోల్ అవుతుంది. ఇదంతా కొత్త పైత్యం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్, లైఫ్ కోచ్ రజనీ రమ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. మీరు కూడా చూసారు కదా ఫొటోస్. 9వ నెల గర్భిణి తన భర్తతో కలిసి చక్కగా ఫోటో షూట్ చేయించుకుంది. చూడ్డానికి బాగుంది, చీరలో సంప్రదాయంగా. కానీ పొట్ట మొత్తం ఓపెన్ అయిపోయింది. దీన్ని మనం ఎలా చూడాలి? ఎంతవరకు పరిమితి ఉండాలంటారు ఈ మెటర్నిటీ షూట్కి? ఎంతవరకు కాదు, ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు మొత్తం పరిమితులే ఉంటాయి. అసలు బయటకు వెళ్ళనివ్వరు. గడప దాటి పక్క రూమ్లోకి వెళ్తే ఎన్నో జాగ్రత్తలు చెప్పేవారు. నడిచే ప్రతి అడుగుకి జాగ్రత్తలు చెప్పేవారు. ఇంటికి ఎవరన్నా వస్తే లోపలికి వెళ్ళమ్మా అనేవారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పిలిచేవారు గదిలో నుంచి. మళ్ళీ వాళ్ళు వెళ్ళంగానే దిష్టి తీసేవారు. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ప్రతిరోజు తీసేవారు. ఏంటంటే పెద్దలు అంతా కాపాడుతూ ఉండేవారు పిల్లల్ని. పిల్లలు కూడా ఆ రోజుల్లో వినేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వెర్రితలలు వేసి ప్రతిదీ మెమొరీయేనా? మెమొరీ అంటే ఏంటి అసలు? కొన్ని ఉంటాయి, స్వీట్ మెమరీస్గా కొన్ని ఉంటాయి. ప్రతిదీనా ఇంకా వాళ్ళ అన్నం వండుకున్నాం, కూర వండుకున్నాం, అది కూడా వీడియోలు తీసుకుంటున్నారు, ఫ్రెండ్స్కి పెట్టుకుంటున్నారు. ఇంకా ప్రతిదీ అంటే ఈ సెల్ ఫోన్, మొబైల్స్ ఇవన్నీ వచ్చినప్పటి నుంచి ఈ కెమెరాస్ అందులో ఉండడము, ఇవన్నీ కూడా బాగా వెర్రితలాలు వేసేసినాయి. ప్రతి చిన్నది ఇంట్లో నిమిషానికి ఒకసారి తీసుకోవడము, ఇవన్నీ అయితే షూట్స్ అనేవి దారుణంగా తయారైనాయి. అసలు కాదేది అనర్హము అన్నట్టు ప్రతిదాన్ని షూట్ చేయడము, ప్రతిదాన్ని ఒక ఆల్బమ్ తయారు చేసుకోవడము. ఇప్పుడు శ్రీమంతం అని చేసేవాడు. అది శ్రీమంతం చేసినప్పుడు ఫొటోస్ తీసేవారు కదా. ఫొటోస్ తీసినప్పుడు చక్కగా ఆల్బంలో అంటించుకునేవారు. ఆ రోజు ఇలా జరిగింది కదా, ఇలా జరిగింది కదా, ఫలానా వాళ్ళు వచ్చారు, ఈ చీర ఫోటోలో బాగా పడింది కదా, అలా అలా బాగుండేది ఆ మెమరీ. ఏవో కొన్ని ఫొటోస్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు అలా కాదు, మొత్తం ఒక పెద్ద ఆల్బము, దానికి ఒక 2-3 రోజులు షూటింగు, ఇంకా ఎలా పడితే అలాగా. అసలు ఆ పొట్ట మొత్తము బయటకి చూపించవచ్చా? అది ఆ కెమెరా రేసెస్ బిడ్డ మీద పడవచ్చా, పొట్ట మీద పడవచ్చా? మరి వాళ్ళు తీసేవాళ్ళు తీస్తారు, అది వాళ్ళ వృత్తి. మనం కదా తీయించుకుంటున్నాం. మరి ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే చాలామంది చెప్పట్లేదండి. బాగుంటుంది, ఫోటోలు పిచ్చి వాళ్ళకి కూడా అయిపోయింది బాగా. వాళ్ళు కూడా చక్కగా తయారవడము, వీళ్ళతో పాటు షూటింగ్కి రావడము, మంచిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దాం అనుకోవటము జరుగుతుంది. కానీ ఇది తప్పమ్మా అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వాళ్ళతో పాటు ఏకగ్రీవంగా అనమాట ఓకే ఓకే అనేయటము, చాలా బాగుంది, చాలా బాగా చేద్దామని దానికోసం ప్లాన్లు వేసుకోవటము, చక్కగా రెడీ అవ్వడము, ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఆ ఉమెన్కి ఎంత స్ట్రెయిన్ అది. అంత పొట్టతోటి తను షూట్ చేయడం అంటే కింద పడుకోబెట్టారు, అటు తిప్పి కూర్చోబెడుతున్నారు, ఇటు తిప్పి కూర్చోబెడుతున్నారు, లేవమంటున్నారు. ఇదంతా ఆ బాడీకి అలసట వస్తుంది నిండు నెలలైనప్పుడు. ఎప్పుడైనా కానీ ఉంటుంది. అయితే ఎక్సర్సైజ్ మంచిదే కదా, ఎక్సర్సైజ్ మంచిదన్నారు కదా అని చెప్పి ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళి ఎలా పడితే అలా చేసేదా ఎక్సర్సైజ్ అనేది? అసలు మన కల్చర్లో పొట్టని అసలు కనిపించనివ్వరు కదా మేడం. పొట్టకు కూడా దిష్టి తగులుతుంది అంటారు కదా, దిష్టి తగులుతుందని నేను ఇందాక చెప్పినట్టు అన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. మరి అలాంటప్పుడు వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. అరే మన భార్య ఇది. ఇప్పుడు ఒకవేళ ఫోటో బాగా వచ్చింది అనుకోండి, ఆ స్టూడియో వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో పెట్టుకుంటారు. ఎందుకు? పబ్లిసిటీ. అది చూసి ఇంకొకళ్ళు వచ్చి తీయించుకుంటారు, వాళ్ళకి మనీ వస్తుంది, వాళ్ళ బిజినెస్ వాళ్ళు డెవలప్ అవుతుంది. కానీ ప్రజల్లో ప్రతిదీ కూడా ఎలా పాక్కుంటూ వెళ్తుందో చూడండి. ఒక్కళ్ళు ఎవరో చేస్తారు, అది వెర్రితలలు వేసి అందరూ అదే దారిలో వెళ్తారు. అసలు ఒక 3వ నెల వచ్చిందంటే ఎవరికి కనిపించేవారు కాదు.
పొట్ట కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటుంది. అది సిగ్గుపడేవారండి అసలు. సిగ్గుపడేవారు. సిగ్గుపడి బయట ఇలా అనుకోవడము, లేకపోతే ఎవరన్నా కనిపిస్తే గబుక్కుని పక్కకు తిరిగి అటు వెళ్ళిపోవడము అలా చేసేవారు. పిలిస్తే కూడా కనిపించకుండా చీర ఇక్కడ దాకా చీర పై వరకు కట్టుకునేవారు, కొంగు తిప్పి ఇలా అడ్డం పెట్టుకునేవారు. పిలిస్తే కూడా వచ్చి రానట్టుగా వచ్చి అలా గబుక్కుని మళ్ళీ వెళ్ళిపోవడము. పెద్దవాళ్ళు రామ్మ మనవాళ్ళు వచ్చి కూర్చో అంటే ఒక నిమిషం కూర్చుని మళ్ళీ వెళ్ళిపోవడము ఇలాంటివన్నీ ఉండేవి. ఆ వచ్చిన వాళ్ళు కూడా చక్కగా ఆశీర్వదించి ఏ స్వీటో పండో ఫలమో తెచ్చి చేతిలో పెట్టి చక్కగా ఆశీర్వదించి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అలా ఉందా అండి? పక్కింటి ఉమెన్ ఎవరన్నా ప్రెగ్నెంట్ ఉంటే ఇప్పుడు పాతకాలంలో ఏం చేసేవారు, ఎంతమంది ఉంటే అంతమంది ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి తయారు చేసి తీసుకెళ్ళిచ్చి తినమ్మా అని ఇచ్చేవారు. ఎందుకంటే కోరికలు ఉంటాయి, అన్నీ ఇంట్లోవి తినబుద్ధి కాదు అని చెప్పి. ఇప్పుడు అసలు తలుపులే తీయరు కదా. అమ్మో తలుపు తీస్తే పలకరిస్తే ఏమన్నా అవుతుందేమో, ఇరుక్కుంటామేమో, బాబోయ్ మనకెందుకు వచ్చింది. అలా మనకెందుకు వచ్చింది అనుకోవటంలో ఎన్ని కోల్పోతున్నామో తెలుసా? చాలా కోల్పోతున్నాము. ఇప్పుడు యూఎస్లో కూడా అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా నేను ఒక సలహా ఇచ్చాను. అక్కడ ఎవరు ఉండరు వీళ్ళు తప్ప. మహా అయితే ఆ టైంకి మదర్ ఎవరో వస్తారు, సీమంతం అనేది చేస్తున్నారు, డెలివరీ అయిపోతుంది. నీకు ఏదైనా తినాలనే కోరిక ఎక్కడ తీరుతుంది? తీరదు. నువ్వు చేసుకోలేవు. చేసుకున్నా నీ చేతిది నీకు తినబుద్ధి కాదు. అప్పుడు నేనేం సలహా ఇచ్చానంటే, వాళ్ళ ఇంటి దగ్గర వేరే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను చెప్పాను, రేపు ఎప్పుడైనా నీకు అదే సిచ్యువేషన్ వస్తుందమ్మా, అలా ఉన్నప్పుడు ఇలా మన చేతి వంట మనకు తినబుద్ధి కాదు, ఎవరన్నా ఇస్తే బాగుండు, ఓపిక ఉండదు చేసుకోవడానికి, ఎవరన్నా తెచ్చిస్తే బాగుండు అనే కోరికలు కలుగుతాయి. పర్టికులర్గా పలానా తినాలని కూడా అనిపిస్తుంది, తీరదు కదా. నువ్వేం చేస్తావంటే తనకి అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఏదన్నా ఒక డిష్ తయారు చేసి కొద్దిగా తన వరకే ఇవ్వు. వాళ్ళ ఇంటిల్లి పాదికి ఇంత నిండా చేసి అమ్మో నేను శ్రమపడిపోయాను అని అనుకునే సిచ్యువేషన్ తెచ్చుకోవద్దు. నువ్వు ఏం చేసుకుంటావో ఆ రోజు అది కొంచెం తీసుకెళ్ళి ఇవ్వు, వారానికి ఒక్కసారి ఇవ్వు. అలా ఇస్తూ ఉండు. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అవసరం లేదు, ఒక 4-5 నెలలు వచ్చిన తర్వాత మొదలుపెట్టు అంటే ఇంకో 4-5 నెలలు ఉంటుంది. ఆ 4-5 నెలల లోపల అప్పుడప్పుడు ఇస్తూ ఉండు, తప్పేం లేదు. రేపు నీకు పొద్దున అదే సిచ్యువేషన్ వస్తుంది, నీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కాబట్టి నీకెవరిస్తారు? నువ్వు ప్రిపేర్ చేసుకో నీకోసం. ఇప్పుడు మనం ఒకటి చేస్తే అవతల వాళ్ళు ఒకటి చేస్తారు మనకి. మనం ఏమి చేయకుండా తలుపేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు కదా. మనం ముందు ఒక కొత్తను ఆహ్వానిద్దాం, ఒక మంచిని ఆహ్వానిద్దాం అని చెప్పి నేను చెప్పాను అనమాట. చెప్తే తను అలాగే చేసింది. చాలా తొందరలోనే తను కూడా ప్రెగ్నెంట్ అయింది. మళ్ళీ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా తయారు చేసి తినకి ఇవ్వడం మొదలుపెట్టారు. బాగుంది కదా. మరి ఇటువంటి సాంప్రదాయాలు ఉన్న రోజుల్లో అన్నీ బాగుండేవి. ఇప్పుడు నాలాగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. వింటే వాళ్ళు చక్కగా బాగుంటాయి అన్ని విషయాలు. వినలేదనుకోండి అంతే, బాధపడాల్సిందే. అలా ఇప్పుడు ఇది కూడా ఇంత నిండు నెలలు ఉండి అంత పొట్టను ఎక్స్పోజ్ చేస్తూ ఆ కెమెరా రేసెస్ అన్ని బిడ్డ మీద అసలు పడవచ్చా? పాతకాలంలో ఉయ్యాల తొట్లో వేసినప్పుడు ఫోటో తీస్తేనే వద్దనేవారు. అలాంటిది ఇప్పుడు పాప పొట్టలో ఉండంగానే ఫోటోలు తీసేస్తే ఆ ఎఫెక్ట్ ఎంత పడుతుంది ఇప్పుడు తెలియదండి. తర్వాత మెల్లమెల్లగా ఇప్పుడు చూడండి, చిన్న పిల్లలకే రకరకాలు వస్తున్నాయి కదా వ్యాధులు. కారణాలు ఏంటంటారు మనకు తెలియదు. అయ్యో ఎందువల్ల వచ్చింది, దేనివల్ల వచ్చింది, నేను బాగానే మందులు తిన్నానే, నేను బాగానే ఎక్సర్సైజ్ చేశానే, నేను అసలు చాలా జాగ్రత్తగా ఉన్నానే అంటే, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా నీకు తెలియని ఒక విషయము దొంగలాగా ప్రవేశిస్తుంది. అది నీకు తెలియకుండానే చెడు చేస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ ప్రికాషన్ తీసుకోవటమే నువ్వు చేయవలసిన పని. అంతేగాని ఎవరైతే ప్రపోజ్ చేశారో వాళ్ళకి సై అంటే సై అని కెమెరాలు పిలిచి జనాన్ని పిలిచి హంగామా చేసి ఇలా చేయటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. చెయ్యకూడదు అసలు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మేడం. మనం ఈ మెటర్నిటీ కంటే ముందు జరుగుతున్నవి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనమాట. పెళ్లికి ముందే షూట్ చేస్తారు, తీసుకెళ్లి పెళ్లి జరుగుతుంటే అక్కడ పెద్ద స్క్రీన్ లో ప్లే చేస్తున్నారు. అసలు అందులో పెళ్లి కాకముందే ఈ జంట హగ్స్ కావచ్చు, కిసెస్, ఇంకా రొమాంటిక్ సీన్స్, డాన్సులు అవి చూసి చాలా మంది పెళ్లికి వచ్చిన వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి కూడా ఎంతవరకు లిమిట్స్లో ఉంటే మంచిదంటారు? ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు బాగానే ఉంది, వాళ్ళు ముద్దు పెట్టుకున్నారో హగ్ చేసుకున్నారో డ్యాన్స్ చేశారో బాగుంది, అది వాళ్ళ ఆనందం కోసం చేసుకున్నారు, వీడియో షూట్ చేసుకున్నారు. ఒక దాన్ని దాచుకోవచ్చు కదా, పబ్లిక్ ఎందుకు చూపిస్తున్నారు? అంటే మీరు ముద్దు పెట్టుకున్నది పబ్లిక్ ఎందుకు చూడాలి అని అడుగుతున్నాను నేను. మీ ఇద్దరికీ కదా తెలియాలి. మీరిద్దరు చూసుకోవడానికి తీసుకున్నారు, మీరు ఇంట్లో పెట్టుకుని ఖాళీగా ఉన్నప్పుడల్లా చూసుకోండి, ఆనందపడండి. అంటే వీళ్ళు హగ్ చేసుకున్నప్పుడు ముద్దు పెట్టుకున్నప్పుడు వాళ్ళు కనపడరు కాబట్టి తీసుకున్నారు కాబట్టి మీరు చూసుకోండి.
బయట వచ్చిన వాళ్ళకి ఎందుకు చూపించాలనుకుంటున్నారు మీరు? అది ఏ రకంగా కరెక్టు? తప్పు కదా. అంటే మీకు ఎవరికి ఏం చేత కాదు, మమ్మల్ని చూసి నేర్చుకోండి అనా, లేకపోతే మేము ఇంత బాగా ఉంటాం చూడండి అనా? అసలు ఏంటి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు షూట్స్ అనేవి రకరకాలు ఉంటున్నాయి. కెమెరామెన్స్కి, ఫోటోలు తీసే వాళ్ళకి మంచి మనీ ఎర్నింగ్. మరి మనకేమవుతుంది? ఇప్పుడు మీరు అన్నారు పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ముక్కును వేలేసుకుంటున్నారంటే అది మీ పరువుకు సంబంధించిన విషయమా కాదా? అవును. అంటే మీ పరువు మీరే తీసుకుంటున్నారు. ఎంత అరేంజ్డ్ మ్యారేజ్ అయినా సరే, లేదంటే లవ్ కమ్ అరేంజ్డ్ అయినా సరే, పెళ్లికి ముందే ఇవన్నీ చేయడాన్ని మీరు చేసుకుని ఉండొచ్చు కానీ ప్రదర్శించడాన్ని కొంత ఒప్పుకోదు సొసైటీ కదా. తీసుకోండి, ఇంట్లో పెట్టుకోండి ఆ మెమరీ. ఓకే, పెళ్లి మెమరీ కాబట్టి తీసుకోండి. ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజ్లు కాబట్టి పెళ్ళి అయ్యే వరకు ఏం ఆగుతున్నాయి అని అనుకుంటే కనుక మరి తీసుకోండి, మీరు చూసుకోండి. బయట వాళ్ళకి అవసరం లేదు, అది అసలు అవసరమే లేదు. అనవసరంగా మీ పరువు మీరు తీసుకో. కాసేపు భలే ఉంది భలే ఉంది అని గొప్పగా వాళ్ళు మాట్లాడుకుంటారు పెళ్ళికి వచ్చిన వాళ్ళు, కానీ తర్వాత చెప్పుకోరా? ఖచ్చితంగా చెప్పుకుంటారు. చూడండి, పెళ్ళికి వెళ్ళి భోజనం బాగపోతే ఆ పెళ్లి పందిట్లో అక్కడే చెప్తున్నారు దరిద్రంగా ఉంది వంట ఎవరు చేశారు అంటున్నారు. మరి అలాంటప్పుడు ఈ మాట్లాడుకోరా? మాట్లాడుకుంటారు. అంటే మీ పరువు మీరే తీసుకుంటున్నారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎవరు ఉంటే చెప్తారండి. చెప్తే కూడా వినరు కొంతమంది, చెప్పని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరైనా చెప్తే అది కూడా వినే స్థితిలో ఇప్పుడు లేరు. ఆవిడకి ఏం తెలుసు అంటారు. అలా కాదు, నిజమే మీకు తెలీదు, మీకు ఆ టైంలో లేవు కాబట్టి మీకేం తెలియవు. ఏ టైంలో ఉండేవో ఆ టైంలో ఉన్నాయి కదండి కదా. కానీ మీకు మీ టైంలో ఇవన్నీ లేవు, మీకు తెలీదు. ఇప్పుడు ట్రెండ్ ఇది ఒక ఫ్యాషను, ఇది ఒక మెమరీ. ఈ మెమరీ ఇప్పుడు మనం వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోషూట్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. కొంతమంది 25th వెడ్డింగ్ యానివర్సరీ అని, 30th అని, 40th అని, 60 years షష్టి పూర్తి యానివర్సరీ షూట్స్ అని చెప్పేసి కూడా బాగా చేసుకుంటున్నారు పెద్దవాళ్ళు అనమాట. అంటే అమ్మమ్మలు తాతయ్యలు అయిన వాళ్ళు కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళ షూట్స్ ఎలా ఉంటున్నాయి, మీకేమనిపిస్తుంది? ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్ లోకి వస్తున్నాయి ఆ వీడియోస్. చాలా బాగుంటున్నాయి. మరి వాళ్ళు చేసుకోవాలి కదా, వీళ్ళే చేసుకోవాలి నన్ను అడిగితే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ టైంలో ఇవన్నీ లేవు. మహా అయితే ఒక 10-12 ఫోటోలు బ్లాక్ అండ్ వైట్లో తీస్తే గ్రేట్ అనమాట. అవి కూడా ఇన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి అవి ఏ స్టేజ్లో ఉంటాయో ఎవరికి తెలీదు. తర్వాత తల్లిదండ్రులు కూడా అలా ఉంటే బాగుండు, వీళ్ళు ఆ కాలంలో ఎలా ఉన్నారో చక్కగా అన్యోన్యంగా సంతోషంగా మాలాగా ఉంటే బాగుండని కొంతమంది పిల్లలు కూడా అనుకుంటారు. అలా అనుకున్నప్పుడు వాళ్ళని కూడా అలా చూసుకోవాలని అనుకుంటారు. ఈ పేరెంట్స్ కూడా కొంచెం ఉత్సాహపడతారు. ఎందుకు మా టైంలో ఇవన్నీ లేవు కదా, చక్కగా తీసుకుంటే బాగుంటుంది అని. తీసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి కూడా. ఇప్పుడు వాళ్ళకి కూడా ఆ సంతోషాలన్నీ అప్పట్లో లేవు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నచ్చుతున్నాయి, ఇలాంటివి చేసుకుంటున్నారు. పిల్లలు ప్రపోజ్ చేస్తున్నారు, వీళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కొంతమంది ఒప్పుకోవట్లేదు, కానీ ఒకవేళ పిల్లలు ఒప్పిస్తే ఒప్పుకొని తీయించుకుంటున్నారు. ఇది సంతోషానికి సంబంధించింది, పెద్ద వయసు అయిపోయింది. ఇది ఈ వయసులో ఈ సమయంలో తీసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ సంతోషం కొంచెం పెరుగుతుంది, ఆనందంగా జీవించగలుగుతారు. నిజమే మేడం.